వీడియోస్ అండ్ షార్ట్స్ రోజు పెట్టాలా? లేక ఎలా పెడితే వ్యూస్ వస్తాయి? డైలీ పెట్టినా రావట్లేదు. ఎలా ఏం చేసినా రావట్లేదు. ఏం చేయాలి అనేసి వీళ్ళ డౌట్ అనమాట. ఈ వీడియో నన్ను ఎవరన్నా వేరే వాళ్ళ వీడియోస్ ఎవరన్నా చేసినా కూడా అడుగుతారు. ఎక్కడన్నా విన్నా సరే. అంటే కొంతమంది డైలీ పెట్టకూడదు అనేసి అంటున్నారు. ఏది కరెక్ట్ ఏంటనేది అడుగుతూ ఉంటారు. ఇది నేను కూడా చేశాను యాక్చువల్గా. ఇదివరకు వీడియో నేను చెప్తూనే ఉంటాను, డైలీ చేయండి అని చెప్పి. మరి డైలీ చేయాలా, ఎట్లా పోస్ట్ చేస్తే వ్యూస్ వస్తాయి అనేది క్లారిటీ ఇస్తాను. ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఏదైనా ఇప్పుడు యూట్యూబ్లో ఎలా ఉంటుందంటే మెయిన్గా ఏ ఒక్క ఛానల్కి కూడా సేమ్ ఉండదు. ఇప్పుడు నా ఛానల్కి వేరు, మీ ఛానల్కి వేరు. ఇప్పుడు నా 2 ఛానల్స్ ఉన్నాయి. నా 2 ఛానల్స్కే డిఫరెన్స్ తెలుస్తుంది నాకు. ఏ ఛానల్కి ఆ ఛానల్కి సపరేట్గా ఉంటుంది. అంటే ఇప్పుడు ఏ టైంలో అప్లోడ్ చేస్తే వ్యూస్ వస్తున్నాయి అనేది మీకు మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. ఇది ఎందుకంటే ఈ టైంకి ఖచ్చితంగా వ్యూస్ వస్తాయి అని ఎవరన్నా చెప్పినా కూడా అది రాంగే ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పుడు నా ఛానల్కి ఒక రకంగా పనిచేస్తుంది, మీ ఛానల్కి ఒక రకంగా పనిచేస్తుంది. మీరు అబ్జర్వ్ చేయాలి. గ్యాప్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి. నేను డైలీ పెట్టమని చెప్తాను కదా, డైలీ పెట్టినా మీరు కనీసం 24 అవర్స్ గ్యాప్ ఇవ్వాలి. 24 అవర్స్ దాటి గ్యాప్ ఇచ్చినా పర్వాలేదు, లేదా ఆల్టర్నేట్ డేస్ వీడియోస్ పోస్ట్ చేసినా పర్లేదు. ఎలా అయినా సరే మినిమం గ్యాప్ అనేది మెయింటైన్ చేయాలి. ఇప్పుడు కొన్ని ఛానల్స్కి ఎట్లా ఉంటుందంటే, నేను మొన్న ఒక వీడియోలో కూడా ఎగ్జాంపుల్ చెప్పాను ఒక ఛానల్ గురించి, కుకింగ్ ఛానల్ గురించి. ఇప్పుడు మిలియన్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆ ఛానల్కి. మాతో పాటు ఛానల్ స్టార్ట్ చేశారనమాట. అయితే ఆ టైంలో 4 వీడియోస్ 5 వీడియోస్ రోజులో అసలు నోటిఫికేషన్ వెళ్ళదు కదా. 3 వీడియోస్ కంటే నోటిఫికేషన్ వెళ్ళదు కదా. అయినా సరే ఆ 5 వీడియోస్కి కూడా వాళ్ళకి వ్యూస్ వచ్చేసేవి. ఏంటబ్బా అసలు ఇన్ని వ్యూస్ ఎట్లా వస్తాయి? అన్ని లక్షల్లోనే ఉండే వ్యూస్, అన్ని లాంగ్ వీడియోసే, మళ్ళీ షార్ట్స్ లేవు అసలు అప్పటికి. సో అంతలాగా పెట్టిన వ్యూస్ వచ్చాయి. మరి కొన్ని ఛానల్స్లో మనం కంటిన్యూస్గా అలా పోస్ట్ చేసిన వ్యూస్ రావు. మనం కంటిన్యూస్గా అట్లా పోస్ట్ చేసినా కూడా స్పామే అవుతుంది. నేను చాలా ఛానల్స్ చూసాను, షార్ట్స్ ఎక్కువగా పెడతారు అట్లా. ఎలా అంటే 21 అవర్స్ బ్యాక్ ఒక వీడియో, 19 అవర్స్ బ్యాక్ ఒక వీడియో, అంటే 2 అవర్స్ గ్యాప్. అసలు అంత తక్కువలో అన్ని వీడియోస్ అసలు షార్ట్స్ పెట్టకూడదు. అది కూడా స్పామే ఒక రకంగా చెప్పాలంటే. మీరు అబ్జర్వ్ చేయండి, మీకు రోజు పెడితే వ్యూస్ వస్తున్నాయా, మీకు చాలా వ్యూస్ లేదు అంటే గ్యాప్ ఇవ్వండి. ఇంకొంచెం గ్యాప్ ఇస్తే ఆ వీడియోనే రికమెండ్ అవుద్ది, లేదంటే మీకు కొత్త వీడియో రికమెండ్ అవుద్ది కదా. సో మీరు అట్లా అబ్జర్వ్ చేయండి. మీ అబ్జర్వేషనే మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. మీ అంతటా మీరు అబ్జర్వ్ చేసుకుంటేనే మీ ఛానల్ ఎలా గ్రో చేసుకోవాలో తెలుస్తుంది. పక్కన వాళ్ళు చెప్పే అన్నీ వినొద్దు, ఈవెన్ నేను చెప్పేది కూడా వినొద్దు. మీరు అబ్జర్వే చేయండి. మీ ఛానల్లో మీరు అబ్జర్వ్ చేస్తేనే తెలుస్తుంది అది. సో మీ అనలిటిక్స్ చూసుకోండి, ఎలా వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి వ్యూస్, ఏ టైంలో చూస్తున్నారు ఏంటి. ఒక్క అనలిటిక్స్ ద్వారానే బోల్డ్ అంత తెలుసుకోవచ్చు మీ ఛానల్ గురించి. మీరు ఏ ఛానల్స్ చూడకపోయినా పర్వాలేదు, మీ అనలిటిక్స్ చూస్తే ఒరిజినల్ కంటెంట్ అయితే కనుక ఎలా చూస్తున్నారు, మీ కామెంట్స్ నుంచినే మీరు మీ ఛానల్ని గ్రో చేసుకోవచ్చు అది. సో షార్ట్స్ కూడా మీరు రోజుకు ఒకటే పెట్టండి, 2 కూడా వద్దు. 24 అవర్స్ గ్యాప్ ఇచ్చి చూడండి. మీకు అసలు వ్యూస్ రావట్లేదా, గ్యాప్ ఇవ్వండి. వ్యూస్ వస్తున్నాయి అనుకోండి, పోస్ట్ చేసుకోండి. కానీ ఒక్కరోజు ఒకటే అంతే, షార్ట్ అయినా లాంగ్ వీడియో అయినా ఏదైనా సరే. సో అలా పోస్ట్ చేసి చూడండి, ఖచ్చితంగా మీకే తెలుస్తుంది ఎలా పెడితే వ్యూస్ వస్తున్నాయి ఏంటనేది. ఏం చేస్తారంటే, కొంతమంది వీడియో పోస్ట్ చేస్తారు, వ్యూస్ వచ్చినాయో ఓకే, సరే వచ్చినాయి కదా అని పోస్ట్ చేస్తారు. నెక్స్ట్ వీడియోకి వ్యూస్ రాలేదనుకోండి, దానికి ఎందుకు రాలేదు ఇంకోటి పోస్ట్ చేస్తారు. అంటే దాని నెక్స్ట్ వీడియో వల్ల వ్యూస్ అయినా వస్తాయేమోనని చెప్పి. అలా కనీసం గ్యాప్ ఇవ్వకుండా స్పామ్ అయిపోద్ది అనమాట. అట్లా చేసినా కూడా మన షాడో బ్యాన్ వీడియోలో కూడా చేశాను. అలా కంటిన్యూగా వీడియో పోస్ట్ చేసినా కూడా మనకి అసలు పూర్తిగా రీచ్ తగ్గిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట. సో మీ ఛానల్లో మీరు అబ్జర్వ్ చేసుకుని పోస్ట్ చేయండి వీడియోస్ని. రోజు పెడితే వస్తుందా, లేదా ఏ టైంకి పెడితే ఎక్కువ మంది చూస్తున్నారు ఆడియన్స్, అది మీకు ఇమీడియట్గా రావాల్సిన పని లేదు. ఏది పెట్టిన వెంటనే. ఇప్పుడు షార్ట్ ఉంది, కొన్ని షార్ట్స్ అప్పటికప్పుడు రావు, తర్వాత వస్తాయి వ్యూస్. సో మీరు పెట్టి వదిలేసేయండి. 1 గంట వరకు 0 వ్యూస్ వచ్చినా కూడా అలాగే వదిలేసేయండి, అవే వస్తాయి వ్యూస్. రాలేదా వదిలేసేయండి, ఇంకా పట్టించుకోకండి. మళ్ళీ గ్యాప్ ఇచ్చే పోస్ట్ చేయండి. వేరే వీడియోకి ఏదన్నా రీచ్ వచ్చినప్పుడు ఈ వీడియోకి కూడా రీచ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అది మీరు ఎప్పుడైనా సరే మీ ఛానల్లో మీరు అబ్జర్వ్ చేసుకుంటేనే మీకు అర్థమవుతుంది ఏ టైంకి పెడితే వ్యూస్ వస్తున్నాయి, లేదా ఏ కంటెంట్కి వ్యూస్ వస్తున్నాయి, లేదా ఏమని సెర్చ్ చేస్తున్నారు జనాలు. దాన్ని బట్టి మీ ఛానల్ని మీరు ఇది చేసుకోవాలన్నమాట. వ్యూస్ కోసం ఎవ్వరూ చేయగలిగింది ఏమీ ఉండదు ఇక్కడ. అర్థమైందని అనుకుంటున్నాను. సో ఏంటంటే రోజు పెట్టాలా, ఆల్టర్నేట్ డేస్ పెట్టాలా అనేది అది మీరు డిసైడ్ చేసుకోవాల్సింది, మీ ఓపిక అది. మీరు పెట్టగలిగితే డైలీ, కానీ 24 అవర్స్ గ్యాప్ ఇచ్చే పెట్టండి. రోజు ఒకే టైంకి కన్సిస్టెంట్గా పెట్టడము. లేదు మీరు రోజు పెట్టలేరా, ఆల్టర్నేట్ డేస్ పెట్టండి, ఖచ్చితంగా పెట్టి తీరాలి. అది అలా అనుకుని పెట్టాలన్నమాట.
మినిమమ్ 24 అవర్స్ గ్యాప్ ఉండేలాగా చూసుకోండి. కొన్నిసార్లు 2 డేస్ గ్యాప్ ఉన్నా కూడా పర్లేదు. ఇది అదే చెప్తున్నాను కదా! ఒక్కొక్క ఛానల్‌కి ఒక రకంగా ఉంటుంది. ఇది నేను పెద్ద ఛానల్ దగ్గర విన్న మాట అనమాట ఇది. ఏదో రీల్స్ చూస్తుంటే కనిపించింది. డైలీ వీడియోస్ పోస్ట్ చేస్తుంటే వ్యూస్ రావట్లేదంట. కొంచెం వాళ్ళు గ్యాప్ ఇచ్చి పోస్ట్ చేసిన తర్వాత వ్యూస్ వచ్చాయంట అంట. అంటే ఇది మనం వేరే వాళ్ళని కూడా కన్సిడర్ చేసుకోవాలి. సో, ఆ విధంగా ఎవరికైనా సరే ఒక్కొక్క ఛానల్‌కి ఒక రకంగా ఉంటుంది. అది ఇంపార్టెంట్ అనమాట. అది ఎవరికి తెలుస్తది? ఎవరికీ తెలీదు పక్కనోళ్ళకి. మీకే తెలియాలది.